నమస్తే అండి. మీ పేరు? నా పేరు శిరీష అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ధర్మసాగర్ నుండి వచ్చానండి. వరంగల్ డిస్ట్రిక్ట్ ధర్మసాగర్ నుండి వచ్చాను. నాకు ఒక ప్రాబ్లం ఉందండి. 4 ఇయర్స్ బ్యాక్ నా హస్బెండ్ చనిపోయారు. నాకు 2 పిల్లలు ఉన్నారు. రీసెంట్గా 2022లో మా అమ్మగారు కూడా చనిపోయారు. నాకు ఆసరాగా ఉంటారని చెప్పి మా అన్నయ్యని పిలిపిస్తే మా అన్నయ్య ఇల్లీగల్గా నా హౌస్ ఆక్యుపై చేసుకున్నాడు. ఇప్పుడు అతను అక్కడే ఉంటున్నాడు, ఆ ఇంట్లోనే. నేను 4 ఇయర్స్గా కోర్టులో కేసు వేసాను. ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది అతని పైన. ఇంకా నా దగ్గర ఆడియో రికార్డ్స్ ఉన్నాయి. ఎవరైతే మాకు అమ్మారో వాళ్ళు సాక్ష్యం చెప్పారు. నన్ను బెదిరించిన ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, వీడియో రికార్డ్స్ ఉన్నాయి. ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా సరే మా అన్నయ్యకి గ్రామ పంచాయతీలో ఆ హౌస్ అతని పైన ఎక్కిచ్చారు. ఇంకొకటి, ఈ సమస్య ఇలా ఉండగా నాది మా మేనమామ నన్ను చేరదీస్తారని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళ అల్లుడు కూతురు మా ఇంటికి వచ్చేసి నా ఇంట్లో 3.5 తులాల బంగారం దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. ఆ కేసు కోసం అని చెప్పి కాజీపేట్ సిఐ ఎక్కంతం సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన చాలా అసభ్యంగా మాట్లాడారు. సిపి గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నుండి మళ్ళీ సార్ దగ్గరికి మళ్ళీ ఎన్వలప్ పంపిస్తే అక్కడ కూడా సార్ ఏమన్నారనంటే, నువ్వు విడోవి, నీకు అవసరమా గోల్డ్, నేను బ్రోతల్ కేసులో ఇరికిస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ఇంటికి వెళ్ళిపో, నువ్వు సిపి దగ్గరికి వెళ్ళినా సీఎం దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నన్ను పీకేది ఏం లేదు అని చెప్పి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. నా హౌస్, నా గోల్డ్ నాకు ఇప్పించాలని చెప్పి సీఎం క్యాంప్ ఆఫీస్కి కూడా వెళ్ళాను. బట్ అక్కడ కూడా నో రిజల్ట్. ఇక్కడ ప్రజావాణిలో కూడా వచ్చి ఇంకొక రిపోర్ట్ ఇద్దామని చెప్పి వచ్చాను. దయచేసి ప్లీజ్ మీ ప్రెస్ వారైనా సరే నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.